స్వతంత్రానికి ముందు నుంచి కూడా క్రిస్టియన్ మిషనరీస్ సామాజిక బాధ్యతతో పేద వర్గాలకి విద్య, వైద్యం, ఆరోగ్యం అనే అంశాల మీద విశిష్ట సేవలు అందించడం జరిగింది అధ్యక్ష. అయితే 1980 తర్వాత ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసెస్లో ఈ యొక్క బాడీస్ని రికగ్నైజ్ చేసే విధానంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఈ ఆస్తుల అన్యాక్రాంతం అనేది మొదలైంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా 2019-2024 వైసీపీ పాలనలో అక్కడున్న వైసీపీ నాయకులు చాలామంది వాళ్ళు సొంత బాడీలను నిర్మాణం చేసుకుని ఈ క్రిస్టియన్ మిషనరీ యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడం జరిగింది అధ్యక్ష. వైజాగ్లో ఒక ఉదాహరణ, సిబిసిఎన్సి ద్వారా 9 రకాల బాడీలు వీళ్ళు నిర్మాణం చేసి ఆస్తులు అన్యాక్రాంతం చేసేశారు అధ్యక్ష. దీని మీద తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నవిస్తున్నాం. వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ యొక్క అన్యాక్రాంతం చేసిన వెనకాల ఉన్న వైసీపీ వారిని చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష.